మరి దేవుడు నామముకు స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు గత మాసం అంతా తన కృపలో భద్రపరిచి మరి అనేకమైన ఎండలు వేడి ఉన్నప్పటికీ మన సంఘ బిడ్డలందరినీ దేవుడు తన నీడలో కాపాడి మరి ఎలాంటి వడదెబ్బ కలగకుండా మరి ప్రతి కుటుంబం పట్ల ఆయన చూపించినటువంటి కృపను బట్టి మరి గత మాసంలో మరి కాచి కాపాడిన దేవుడు మరి నూతనమైనటువంటి మాసంలో మనను ప్రవేశపెట్టినప్పుడు మరి మనం ఎంతో ధన్యులము. మరి ఈ దినాన్ని చూడలేక మరి ఎంతో మంది బిడ్డలు మరి దేవుని ఎందుకు నిద్రించున్నారు, కానీ మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యము మరి మరొక దినాన్ని చూడని మరి మరొక పరిశుద్ధ దినాన్ని పునరుద్ధాన దినాన్ని చూడడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి మరి మనము మరి పరీక్షించుకొని పరిశోధించుకొని వారికి నిలబెట్టాలి. కాబట్టి మరి ఈరోజు చదవబడినటువంటి వాక్యంలో నుంచి మరి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. మరి దానికన్నా ముందు మరి చిన్ని ప్రార్థన చేసుకొని మరి వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా గత మాసం అంతైనా నీ కృపలో భద్రపరిచి ప్రభా మరి పరిశుద్ధ దినమున పునరుద్ధాన దినమున ప్రభా నీ మందిరంలో మరి నూతనమైనటువంటి దినాన ప్రభా నూతనమైనటువంటి మాసంలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇప్పటివరకు నైనా ప్రభా పాటల ద్వారాను మా విజ్ఞాపన ద్వారాను ప్రభా మీరు మహిమపరచబడ్డారని నమ్ముచున్నాం తండ్రి. ఈ కొద్ది నిమిషంలో నైనా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మరి కావాల్సిన ఆత్మీయ జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా మేము ఏ పాటి వారమైనా ఈ లోకంలో ఎన్నిక లేని వారం అయినప్పటికీ నీ దీనదాసునైనా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మరి సన్నిధిలో నిలబడిన వాక్యం చెప్పడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా మా ఆశ్రయ దుర్గమా, మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీకు అంగీకారమైనటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ నోటిలో నా మాటల నుంచి నా చేతి నీడలో నేను కప్పినని మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆ వాగ్దాన ప్రకారం మా పట్ల మీరు నెరవేర్చిన ఆయన ప్రభా వచ్చినటువంటి బిడ్డలకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మా ద్వారా మీరు వినిపించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవాల స్వరాన్ని మరుగుపరిచిన ఆయన నీ స్వరము ద్వారానైనా ప్రభా నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ అతి త్వరలో రానైనా ప్రభా యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి దేవుని నామముకు స్తోత్రం కలుగుగాక. మరి మన ప్రియ ప్రభు మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి మరి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగంలో నుంచి మరి వాక్య భాగంలోకి మనకు వెళ్ళక ముందు మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి దానిని బట్టి మనం ఏ విధంగా మరి మనిషి యొక్క ఆయుష్ మనము మరి ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అత్యధిక సంవత్సరంలో బ్రతికినటువంటి వ్యక్తి మరి ఎవరు అంటే మెతూషెల మరి 969 సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం చూస్తాం పిల్లరా. మరి అదేవిధంగా తర్వాత మరి ఆ గ్రాఫ్ ఎంతైతే 969 నుంచి మరి అదే మరి మోషే కాలానికి వచ్చే వరకు మరి అది నోహో కాలం వచ్చే వరకు ఆ 969 నుంచి మరి 120 సంవత్సరాలకు తగ్గించాడు. ఆ గ్రాఫ్ ఎంతగానో తగ్గించబడ్డ దేనికంటే మరి లోకము పాపముతో నిండి ఉన్నది కాబట్టి ఆ పాపాన్ని బట్టి మరి దేవుడు ఆయుష్ను మరి తగ్గించినట్టుగా మనం చూస్తాం. మరి అదేవిధంగా మరి మోషే వరకు వచ్చే వరకు మరి తను చెప్పినటువంటి మాట ఏంటంటే మరి 70 లేక 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము దుఃఖకరమన్నాడు. మరి యోగుడు కూడా ఒకసారి ఆలోచిస్తే యోగుడు ఏమంటాడంటే ఆ యొక్క ఆయుష్ ఒక నీడ లాంటిది. మరి మనుషుల యొక్క ఆయుష్ ఒక నీడ లాంటిది. మరి అదే మనం ఇంకా మరి దావీదు కనుక చూస్తే మన ఆయుష్ గురించి మన దావీదు ఏం చెప్తాడంటే ఆయుష్ పెద్దడంత అంటే మన ఆయుష్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే మరి అదే నూతన నిబంధనలు కనుక మనం చూసుకుంటే మరి యాకోబు చెప్పినట్టు మాట మనిషి యొక్క ఆయువు ఆవిరి వంటిది. మరి ఇన్ని రకాలుగా మరి మనిషి యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి అతి స్వల్పమైనటువంటి ఈ జీవితాన్ని మరి మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో గడపాలి, మరి దేవుడితో ఏ విధమైనటువంటి సహవాసం మనకు కలగాలి, మరి ఏ క్షణాన ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమించే స్థితిలో ఉన్నామో మరి యోహాను పత్రికలో మొదటి యోహాను పత్రికలో మరి 4వ అధ్యాయంలో చూసినట్లయితే మరి లోకంలో ఉన్నదంతయు
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఇవి దేవుని వలన కలిగినవి కావు. మరి అలాంటిగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఈరోజు? మరి ఈరోజు మనం చదవబడే వాక్యంలో మరి శరీరాశ చేత మరి తన జీవితాన్ని మరి దేవుడి నుంచి దూరమైనటువంటిగా మనం చూసిన పిల్లల మరి మనం బహు జాగ్రత్తగా మన జీవితాన్ని మరి ఆయుష్ ఎంతో కాలం లేదు. ఏ భక్తులు చూసినప్పటికీ మనమైతే ఇన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని రకాలుగా లిఖించబడినప్పటికీ మరి ఎన్నడన్నా మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? నేను ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నా? మరి దేవునికి అనుకూలమైనటువంటి జీవితం నేను జీవిస్తున్నానా? మరి దేవుడు చెప్పినటువంటి విషయాలను నేను పాటించవాడి ఉంటున్నానా అని మనం, ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, ఏ క్షణమైనా మరి దేవుడు మనల్ని పిలవచ్చు. కాబట్టి కొద్దిని మన గలతీ పత్రికలో ఒకసారి చూసిన 6వ అధ్యాయము మరి 7-8లో మనం ఈ లోకంలో ఏదైతే చేస్తామో మరి ఏ రకంగా మనం చేస్తామో చేసిన దానికి ప్రతిఫలము దేవుడు ఏ చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. మరి గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 ఒకసారి చదివినట్లయితే మరి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. పిల్లలు కాబట్టి నీ లోకంలో నువ్వు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో మరి నువ్వు ఏమి విత్తుతున్నావు? ప్రేమను విత్తుతే మరి ప్రేమ అనే పంటనే కోస్తావు. మరి ద్వేషాన్ని విత్తుతే మరి ద్వేషం అనే పంటను కోసుకుంటావు. మరి పగ ఒకవేళ నీ లోపల నేను ఏదైతే మరి నువ్వు చేస్తావో మరి వాక్యంలో మరి గలతీ 6-7లో చూసినట్లయితే నువ్వు ఏదైతే విత్తుతావో మరి అదే పంటను కోస్తున్నావు. మరి లోకం నుండి లోకానుసారంగా జీవించి మరి లోకంలో ఉన్న దాన్ని నువ్వు ప్రేమించి మరి నీ జీవితాన్ని మరి నువ్వేం కోరుకుంటావు అంటే, నేను ఎట్లా జీవించినప్పటికీ మరి నాకు పరలోక రాజ్యంలో మరి నాకు స్థానం కావాలని ప్రతి వారు కూడా ఆశపడేవారిగా ఉంటారు. కానీ మరి ఆ స్థానాన్ని నేను పొందుకోవాలనుకుంటే మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంటను మనం పోషవారం ఉంటాం. కాబట్టి మరి నువ్వు ఏమి విత్తుతున్నావు? మన సంఘానికి వస్తున్నాము, మరి ప్రతి వారం వాక్యాన్ని వింటున్నాము, మన వాక్యం ప్రకారంగా మరి మన జీవితాలను మనం కట్టుకునే వారికి ఉంటున్నామా? లేకపోతే మన లోకానుసారంగా కనుక నువ్వు జీవిస్తే మరి పరలోక రాజ్యాన్ని అడగడం అనేది భావ్యం కాదు. ఎందుకంటే నీకు లేఖనంలో అన్ని పరిశుద్ధ గ్రంథంలో తెలియబడ్డది ఏంటంటే, నువ్వు ఏదైతే విత్తుతావో మరి అదే పంట నువ్వు కోసం. కానీ మరి మామిడి చెట్లకు మరి వేరే పంటలు కాయవు కదా. మరి అదే విధంగా ఈ రోజు నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ లోకంలో జీవిస్తే ఆ మంచి అన్న పంటనే నువ్వు కోరుకుంటావు. కానీ ఇష్టానుసారంగా లోకంలో జీవించి మరి నీకు ఏది తలస్తే అది చేసి మరి నువ్వు పరలోక రోజు కావాలంటే మరి అది ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చేవాడు కాదు. మరి లేకుండా సెలవిస్తుంది, నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నువ్వు పొందుకున్నాడు అని చెప్తున్నాడు. మరి యోగులు కూడా ఒకసారి 14:1లో చూస్తే మరి మనిషి యొక్క మన జీవితము ఏ విధంగా ఉంది. మరి యోగు 14:1లో చూస్తే, యోగు గ్రంథము మరి 14:1లో మనం చూసినట్లయితే మరి యోగు కూడా చదవమ్మా. స్త్రీ కలిగిన నరులు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవు. మరి స్త్రీ కలిగిన నరుడు మరి ఎన్ని దినాలు అంటుంటే కొన్ని దినములు మాత్రమే. మరి ఆ దినాలలో నువ్వు ఏ విధంగా మరి నీవు జీవిస్తున్నావు అంటే మనకు పరిమితి లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. మరి కొద్ది దినములు అంటే మన ఆయుష్ మరి ఇక్కడ పర్టికులర్గా నీవు ఇన్ని సంవత్సరాలని లేదు. కానీ ఇక్కడ చెప్తున్న మాట కొద్ది దినములని మరి యాకోబు కూడా చూసినట్లయితే మరి యాకోబు 4వ అధ్యాయం 14 కనుక మనం చూస్తే మరి అక్కడ కూడా అద్భుతమైన మాట. మరి ఆయన ఇన్ని విషయాలు మన బైబిల్ గ్రంథంలో మనం వినినప్పటికీ మరి దాని ప్రకారంగా మనము జీవించే వారికి ఉంటున్నామా? మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయము మరి 14వ వచనము మనం చూసినట్లయితే మరి అక్కడ కూడా ఏమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, నీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మరి యాకోబు కూడా చెప్తున్న మాట ఏంటంటే,
ఇన్ని రకాలుగా మన జీవితాన్ని, మరి అతి స్వల్పమైనటువంటి మన జీవితాన్ని మరి నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు, మరి ఆత్మీయంగా మరి నువ్వు ఎదుగుతున్నావా, దినదినం ఎదిగే స్థితిలో నువ్వు ఉంటున్నావా, లేకపోతే దినదినం నువ్వు ఇంకా దిగజారి పరిస్థితులు కనుక నువ్వు ఉంటే మరి ఈరోజు వాక్యం చేత దేవుడు మరి హెచ్చరించినప్పుడు నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకుని వారికి ఉండాలి. మరి మోషకు కలిగినటువంటి ఆ గొప్ప మనసు, మరి మోషకు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశము మరి లోకంలో ఎవరికి కూడా ఇవ్వలేదు. కానీ మరి అలాంటి అవకాశము మరి ఎబ్రీ పత్రికగా మనం చూసుకుంటే మరి 11వ అధ్యాయంలో చూస్తే మరి మోషకు మంచి అవకాశం వచ్చినప్పటికీ మరి మోష దానిని తిరస్కరించిన వాడిని ఉంటున్నాడు. కానీ మరి నువ్వు నేను ఏ విధంగా ఈ లోకంలో జీవిస్తున్నాం, మరి ఎవరికి లేనటువంటి అవకాశము మరి యోబుకు వచ్చింది. మరి 24వ వచనంలో చూస్తే మరి 11:24లో మరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించెను. మరి ప్రియులారా, మరి ఇక్కడ కూడా మరి మోషకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, మరి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. మరి తాను ఏం చెప్తుందంటే, ఫరో కుమార్తె నువ్వు నా కుమారుడవు కనుక నువ్వు నన్ను అనిపించుకుంటే, మరి పెంచింది తల్లి పెంచింది ఎవరు, మరి యోకోబేదు మరి మోషే యొక్క తల్లి. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే మరి మోషే ఎవరు మగపిల్లలు ఎవరైనా జన్మిస్తే వారిని మరి చంపాలని ఆజ్ఞించినప్పుడు 3 మాసములు బహుజాగ్రత్తగా పెంచారు. అంటే తల్లిదండ్రులకు ఆయన అందాన్ని చూసి ఆయన సుందరుడుగా కనిపించాడు కాబట్టి అయ్యో ఈ బిడ్డని ఎలా అని చెప్పి 3 నెలలు వాళ్ళు కాపాడారు. కానీ ఆ 3 నెలల తర్వాత కాపాడలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నైలు నదిలో మరి ఆ జమ్ము పెట్టి చేసి దాన్ని కీళ్లు పూసి ఆ నదిలో వదిలినప్పుడు మరి అక్కడికి స్నానానికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఫరో కుమార్తె చూసి మరి తనను తీసుకున్నప్పుడు అక్కడ మిర్యాము మరి వీళ్ళు ముందు ఒక ప్లాన్ ప్రకారం, అమ్మ నువ్వు మొదలై నేను తమ్ముడు ఎక్కడైతే పోతుండో నేను ఆయనను అబ్జర్వ్ కనిపెట్టుకొని ఉంటానని చెప్పినప్పుడు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉన్నానో మరి ఆ ఫరో కుమార్తె చూసినప్పుడు మరి మిర్యాము చెప్తుంది, అమ్మ ఈ బిడ్డని పెంచడానికి మరి నేను ఒక దాదిని తీసుకొస్తానని. మరి దాది ఎవరో కాదు, మరి స్వయాన్న మరి మోషే యొక్క తల్లిని. మరి మోషేకు మరి 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం ఒకసారి మనం చూస్తే తన తల్లిని మోషేను అప్పగించినప్పుడు మరి ఆమె చెప్పినటువంటి ఫరో కుమార్తె చెప్పినటువంటి అద్భుతమైన మాట మరి ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే మరి ఆ మాట అద్భుతంగా మరి ఆమె ఏమి చెప్పింది, మరి ఆమె దానికి అనుగుణంగా చేసిందా, మరి ఏం చేసిందో మనం ఒకసారి ఆలోచిస్తే దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. 3:9 ఒక్క నిమిషం 2:9 అనుకుంటామా, 2:9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షం. అంటే ఇక్కడ ఆమె పెంచింది ఏంటంటే తన ఎప్పుడైతే యోకోబేదు తను అప్పగించినప్పుడు తనకు పాలించి పెంచమని చెప్పినప్పుడు ఆమె తనకు పాలతో పాటు మరి తన కుమారునికి ఏమి ఇచ్చిందంటే మరి వాక్యం అనే పాల చేత తన బిడ్డను పోషించింది పిల్లలు. కాబట్టి తల్లిది మన మోష గురించి ఎక్కువగా చెప్పుకుంటాము, కానీ తన ఎన్నికలో ఉన్నటువంటి తల్లి గురించి ఎప్పుడు ఆమె మరుగు చేయబడదు. ఆమె గురించి మనం ఎప్పుడు మాట్లాడాం. కానీ మరి ఎవరు పెంచారన్న పెద్దగా అయ్యేంత వరకు కూడా మరి యోకోబేదు మరి ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల మరి దేవుని గురించి మరి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నటువంటి శ్రమలను బట్టి వారికి ఉన్న అనేకమైనటువంటి విధాలు మరి వాక్యం చేత పోషింపబడేది. మరి ఫరో కుమార్తె చెప్పింది ఏంటంటే పాలించి బిడ్డని పెంచమన్నారు. కానీ మరి ఇంకా తన భౌతికమైనటువంటి పాలని కాకుండా మరి వాక్యం అనే పాల చేత మరి మోషను పోషించింది. మరి అనేకమైనటువంటి నీతిని నేర్పింది. కాబట్టి మరి మోషే ఈరోజు ఏమని సాక్ష్యం ఇస్తున్నా అంటే ఐగుప్తు ధనము కంటే
మరి ఆమె చెప్పింది ఏంటంటే, ఆ సింహాసనం మీద ఫరో కూర్చున్నప్పుడు ఆ సింహాసనం నీకు ఇస్తాను, ఆయన చేతిలో ఉన్న ఆ రాజు చేతిలో ఉన్నటువంటి రాజదండాన్ని నీకు ఇస్తానని చెప్పి మన ఫరోకు చెప్పినప్పుడు కూడా ఆయన ఎంచుకునేది ఏంటంటే, ఐగుప్తు ధనము కంటే, మరి అల్పకాల పాపభోగం కంటే కూడా మరి దేవుని విషయమైన ఇంత గొప్పదనుకొని మరి ఎంచుకున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి మరి ఈ రోజు నువ్వు నేను మరి ఏ విధంగా మన జీవితాన్ని మనం ఏ విధంగా దేవునికి అప్పగించుకున్న వారి ఉంటున్నామా, మరి మన పిల్లల విషయం కూడా మన పిల్లలకు మనం ఏమి బోధిస్తున్నాము, మరి ఎప్పుడు కూడా మన యొక్క పేరు చేసినటువంటి దానిలో ఒక గొప్ప నాయకుడుగా మరి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి విడిపించినటువంటిగా మరి ఎవరు దానికి మూల కారణం ఎవరంటే తన తల్లినే, తన తల్లి నేర్పినటువంటి అనేకమైనటువంటి బుద్ధి జ్ఞానము, మరి ఏ విధంగా దేవుని వాక్యాన్ని ఆ బిడ్డకు నేర్పించిందో మరి ఆమె అద్భుత రీతిగా మరి మోషన్ ఒక నాయకుడికి ఒక లీడర్ గా మనం ఏర్పాటు చేసినట్టుగా మనం చూసిన పిల్లలు. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మన జీవితం అతి స్వల్పమైంది. మనము ఈ అతి స్వల్పమైన ఈ జీవితాన్ని మనం దేవునికి ఎలా మనము అనుభవించుకోవాలి. ఒకవేళ నువ్వు ఈ లోకంలో ఏదైతే నువ్వు వెతుకుతావో ఆ పంట కోసం అనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు పిల్లలు. మరి ఈరోజు మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే మరి ఈ యొక్క దావీదు మరి మోయాబు అమోనీయులతో మరి యుద్ధము జరుగుతున్నప్పుడు ఆయన సాయంకాలం వేళ ఎక్కడ తన మిద్దె మీద ఉన్నాడు. తన మిద్దె మీద ఉన్నప్పుడు మరి ఆయన చూసినటువంటి దృశ్యం ఏంటంటే మరి అక్కడ స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూడడం. మరి అప్పుడు ఏమనుకోవాలంటే నేను మరి పాపాన్ని మరి యోగు అంటాడు, నేను కన్యకుని ఎలా చూడగలను, ధర్మశాస్త్రం లేనప్పటికీ ఎలాంటి లేనప్పటికీ యోగు ఏమంటాడంటే ఒక కన్యకను నేను ఎలా చూడగలనని తనకు తాను ఒక నిబంధన చేసుకున్నాడు. కానీ మరి దావీదుకు సమస్తము తెలుసు, అయినప్పటికీ మరి ఆయన ఆ చూసిన దాని వల్ల అపవిత్రమైనటువంటి పని చేసి మరి దానికి వచ్చినటువంటి ప్రతిఫలమే ఆమె గర్భం దాల్చినట్టుగా మనం చూస్తాం. మరి గర్భాన్ని దాల్చింది ఓకే, మరి అప్పుడు దావీదు కలిగినటువంటి ఆ పాపం వలన ఒక్క పాపం కంటే చేసే దాని వల్ల అనేకమైనటువంటి పాపాలను మరి అనేకమైనటువంటి ఆలోచనలు ఒక రాకెట్ కంటే కూడా ఎక్కువ స్పీడ్ తో ఆలోచనలు వస్తాయి. ఏంటంటే ఎప్పుడైతే గర్భవతిని తెలిసి మరి దావీదుకు ఎప్పుడైతే చెప్పిందో మరి దావీదు కలిగినటువంటి ఒకటి చెడు అభిప్రాయం ఏంటంటే ఆ ఉరియా ఆయన ఒక మంచి సైనికుడు, మరి బెస్సేబు ఒక భార్య, మరి ఆయన సైనికులు ఉన్నాడు, మరి ఆ రబ్బ పట్టణంలో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు కాబట్టి ఈ రాజు కూడా అక్కడికే ఉండాలి. వాస్తవానికి మరి దావీదు కూడా ఆ రోజు యుద్ధంలో పాల్గొనాలి, కానీ మరి ఎందు నిమిత్తం అయితే వెళ్ళలేకపోయాడు. కానీ ఆ వెళ్ళలేకపోవడం వలన మరి అక్కడ జరిగినటువంటి అనార్థము మరి పాపము చేయడానికి అవకాశము మరి కలిగింది పిల్లారా. మరి అదే విధంగా మరి యుద్ధం ఎవరితోనంటే మోయాబీలు అమోనీయులు. మరి మోయాబీలు అమోనీయులతో మరి దేవుడు చెప్పినటువంటి ఏంటంటే వీళ్ళు లోక సంబంధులు. మరి వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క సొదొమ గొమొర్ర అగ్ని గంధకముల చేత కాల్చివేయబడినప్పుడు వారి లోతు తన ఇద్దరు కుమార్తెలు తన భార్య ఎప్పుడైతే మరి దేవదూతలు లాగి బయటికి ఆ యొక్క మైదానంలోకి తీసుకొచ్చినప్పుడు ఈ మైదానాన్ని వదిలి మీరు ఇంకా దూరం వెళ్ళండి అని చెప్పినప్పుడు మరి తన భార్య వెనుకకు చూసి లోతు యొక్క వెనుక చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయింది. మిగిలింది ఎవరు? లోతు తన ఇద్దరు కుమార్తెలు. మరి వాళ్ళ సోదరు లోయకు పోయిన తర్వాత ఆ లోయలో పోయి వారు చేసినప్పుడు ఏంటంటే ఈ లోకంలో మరి మనము పురుషుతం కాబట్టి ఎవరు లేరు కాబట్టి మరి తన తండ్రితో పాపం చేసి అపవిత్రమైనటువంటి పని చేసి తనకు ద్రాక్ష రసం నుంచి మరి తప్పు చేసినట్టుగా మనం చూస్తాం. మరి దేవుడు అది చూసినటువంటి దేవుడు ఈ మోయాబీలు అమోనీయులు 10 తరముల వరకు కూడా ఇశ్రాయేలు వీళ్ళను కలుపుకోకూడదు. మరి అలాంటి వారి చేత యుద్ధం జరుగుతున్నప్పుడు మరి దావీదు యుద్ధంలో ఉండాలి, కానీ మరి యుద్ధం లేకుండా తన గృహంలో ఉన్నట్టుగా మనం చూసిన పిల్లరా. ఏమైనప్పటికీ మరి ఆమె గర్భవతి అనే విషయం ఎప్పుడైతే మరి దావీదుకు తెలిసిందో మరి దావీదు మరి ఉరియా దగ్గరకు ఒక దూతను పంపి మరి యోవాబుకు మరి సందేశం పంపించి మరి యోవాబు ఏంటంటే ఆయన సైనాధ్యక్షుడు, యోవాబు సైనాధ్యక్షుడు. మరి యోవాబు ఎవరు కాదు కానీ మరి దావీదు యొక్క అక్కైనటువంటి సెరూయా యొక్క కుమారుడే యోవాబు. మరి ఆయన అనేకమైనటువంటి యుద్ధాలు మరి ఈయనకు అంగరక్షకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే ఆ దూతను పంపి సమాచారం పంపించి మరి యోవాబుకి ఏంటంటే ఉరియాను మరి వెనుకకు యుద్ధంలో నుంచి వెనుక పంపి అని చెప్పినాడు. కానీ ఎవరైనా ఆ పని చేస్తారా? ఎందుకంటే ఈయన చేసినటువంటి తప్పును
మరి ఉరియా మీద వేయాలని ఆశ కలిగి, ఆయనకు ఒక వేరే ఆలోచన కలిగి తనను తప్పించుకోవాలి. ఈ పాపము నా వలన కాదు, ఇది ఉరియా ద్వారానే వచ్చిందని చెప్పడానికే మరి ఉరియాకు దూతను పంపించి మరి ఉరియాను మరి పిలిపించడం మనం చూస్తాం. ఎప్పుడైతే ఉరియాను పిలిపిస్తాడో మరి ఉరియాకి ఏమంటాడంటే, మరి నువ్వు మరి వచ్చిన తర్వాత మరి అక్కడ సమాచారం అంతా కనుక్కొని మరి ఎట్లుందంటే యుద్ధాల సమాచారం అంతా తెలుసుకున్న తర్వాత మరి దానికి ఫలాహారాలు ఇచ్చి నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. కానీ మరి ఈ యొక్క ఉరియా మాత్రం తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి వేళలో ఎక్కడైతే తన సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారో వారి దగ్గర పోయి రాత్రి పడుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆయనకు ఒకటే ఆశ ఏంటంటే, నా సైనికులు నా తోటి సహోదరులందరూ యుద్ధంలో ఉండగా మరి యోబు వారందరూ యుద్ధంలో ఉండగా నేను ఇప్పుడు నా ఇంటికి వెళ్ళడము అంత అవసరమా అంటే, నేను యుద్ధంలో పాల్గొనాలి, నేను ఇంటికి పోయి నా భార్యతో సంతోషపడడం కాదు. కానీ జనరల్గా మరి యుద్ధంలోకి వచ్చిన వాళ్ళకి ఏముంటుందంటే, మరి మనం కూడా చూస్తే మరి కార్గిల్ యుద్ధం అప్పుడు మన సైనికులు లీవ్లో ఉన్నప్పటికీ ఆ యుద్ధం వాళ్ళందరినీ కూడా మరి అక్కడ పిలిపించుకోవడం మనం చూస్తాం. కానీ ఈయనకు అలాంటి అవకాశం వచ్చినప్పటికీ ఎప్పుడైతే యుద్ధంలోకి వెళ్ళి తొలగిపోతే మన ప్రాణాలు దక్కుతాయని అనుకుంటారు. కానీ మరి యొక్క ఊరి ఆ విధంగా లేడు. మరి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఇంటికి వెళ్ళాను ఫలహారాలు పంపించినప్పటికీ మరి తన అనేక మరి ఎన్నో రోజులు అయ్యిందో తన భార్యను చూడలేక, కానీ తన భార్య మీది కంటే కూడా తన సొంత విషయాల కంటే కూడా ఆయన భక్తి ఎక్కడంటే తను చేసినటువంటి పని మీద మరి తన సహోదరుల మీద ఆయనకు అంత భక్తి కలిగినటువంటి వాడు. మరి దేవుడు ఎంతో భయభక్తులు. మరి ఈయన ఎవరంటే యూదుడు కూడా కాదు, అన్యుడైనప్పటికీ మరి దేవుని ఎంతో భయభక్తులు కలిగిన వాడికి ఉంటాడు. కాబట్టి మరి వాళ్ళందరూ యుద్ధంలో ఉంటే మరి నేను నా భార్యతో పోయి ఉండడం కరెక్ట్ కాదనుకొని మరి అక్కడనే ఉంటాడు. మరి ఉదయం లేచిన దావీదు, మరి దావీదు లేచి చూసినప్పుడు మరి వెళ్ళినా మరి ఉరియా వెళ్ళాడా తన ఇంటికి అనుకున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క సైనికులు ఏం చెప్తారంటే, లేదయ్యా వెళ్ళలేదు ఆయన అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ పిలిపించి మరుసటి రోజు ఏం చేస్తాడంటే, అసలు ఆయన ఆలోచనలు ఎలా అంటే, ఆయన ఒకసారి పాపం చేస్తే ఆ పాపంలో అనే ఒక్క అబద్ధం ఆడితే దాని వెనుకల మరి 100 అబద్ధాలు ఆడేవారికి ఉంటాం. తర్వాత ఆలోచన ఏం కలిగిందంటే, ఉరియా ఈ విధంగా పోదు కాబట్టి ఆయనకు ద్రాక్ష రసము తాపించి మరి ఆ ద్రాక్ష మత్తులో మరి మనిషి ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఆయన ద్రాక్ష రసము తాపి మరి ఇంటికి వెళ్ళని మరి దావీదు చెప్పినప్పటికీ మరి ఆయన ఆ రోజు కూడా ఎంత మద్యపానీయం సేవించినప్పటికీ మరి అది కూడా చెప్తాడు ఏంటంటే, మరి ఎక్కువ కాదు మరి ఆయన పోయేటట్టు ఉంచండి, మరి సోలి పడిపోయేటట్టు కాదు, కానీ లిమిట్ మాత్రం ఇచ్చి ఆయన ఇంటికి పోయే వరకు ఉండేటటువంటి పరిస్థితి నేను కలిగజేసినప్పుడు కూడా అలాంటి ఆ రోజు కూడా రాత్రి కూడా తన గృహానికి వెళ్ళకుండా తన భార్య యొద్దకు వెళ్ళకుండా ఆయన అక్కడనే ఎక్కడైతే ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో ఆ రోజు రెండవ రోజు కూడా మరి అక్కడనే గడిపినట్టుగా చూస్తాం. అంటే ఆయనకు ఆశ ఏంటంటే, నేను నా ఇంటికి వెళ్ళకూడదు, ఆ యుద్ధము ముగిసిన తర్వాతనే నేను ఇంటికి వెళ్ళాలి. మరి ఆ విధంగా రెండో రోజు చూసినప్పుడు మరి దావీదు మరి ఉదయకాలం దావీదు నిద్ర పడతలేదు, రాత్రి అంతా కూడా కిటికీలకి చూసాడు, మరి వెళ్తున్నాడా లేదా అంటే ఆయనకి ఏంటంటే తను చేసినటువంటి పాపము మరి అక్కడ ఉరియా మీద వేయాలన్నటువంటి ఆలోచన కలిగి మరి తప్పుడు ఆలోచన కలిగి ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఎవరైతే యుద్ధ సైన్యంలో ఉన్నప్పుడు వాడు పిలిపించడు, కానీ తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి తను చేసినటువంటి పాపాన్ని మరి మరుసటి రోజు కూడా పిలిపించి మరి ఈయన ఎన్ని మార్లు చెప్పినా వినడం లేదు. కాబట్టి మరి నేను ఏమి చేయాలంటే ఈయనకు ఆ యుద్ధంలో పెట్టేసి మరి ఈయనను యుద్ధంలో చనిపోయినని క్రియేట్ చేయాలని ఆలోచన కలిగి మరి దూతకు పిలిపించి ఒక ఉత్తరం రాసి కూడా ఆ మరణ శాసనం ఎవరి చేతిలో పెడతాడంటే ఈ ఉరియా చేతిలోనే పెడతాడు. మరి దూతకు పెట్టవచ్చు కదా అంటే మరి దూత చేతిలో పెట్టవచ్చు ఆ యొక్క ఉత్తరాన్ని. కానీ ఈయన మీద ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం, ఏదైనా పని చెప్పారంటే దాన్ని కరెక్ట్ గా చేసేవాడు. కానీ ఆ దూత మీద లేనటువంటి నమ్మకము మరి ఉరియా మీదనే ఉంది ఆయనకు దావీదుకు. ఆయన చేతి మరి ఒక డౌట్ పడవచ్చు, అరే ఉరియా చేతిలో పెడితే ఒక లెటర్ తెచ్చి చదివిందనుకో నీ మరణ శాస్త్రం దాంట్లో ఉందన్నప్పుడు మరి తప్పించుకుంటాడని అనుకోలేదు. కానీ ఆయన మీద ఎంతో విశ్వాసము కలిగినటువంటి వాడు కాబట్టి, ఎంతో నమ్మకస్తుడు కాబట్టి మరి ఆయన చేతుల్లోనే ఆ లెటర్ పెట్టాడు. మరి ఎప్పుడైతే లెటర్ పెట్టాడు మరి యుద్ధంలోకి వెళ్ళినప్పుడు మరి ఆ లెటర్ తీసుకుపోయి యోబు అప్పగించినప్పుడు యోబు విభ్రాంతి నవ్వుతాడు. అసలు ఏంటి దావీదు చేస్తున్నటువంటి పని ఏంది,
ఇది ఆ ఉరియా ఏం చేశాడని నేను మన యుద్ధంలో చంపాలని నిర్ణయించినప్పుడు మరి దాంట్లో అనేక ప్రావీణ్యం కలిగినటువంటి మంచి యుద్ధ వీరులు ఎవరైతే ఉంటారో వారిని ముందు వరుసలో పెడతారో, మరి మామూలుగా కొద్దిగా మిడిల్ ఉన్న వారిని వెనుక వరుసలో పెడతారు. కాబట్టి ఈయన అంత ప్రావీణ్యుడు కానప్పటికీ ఆ ముందు వరుసలో పెట్టి మరి ఆ యుద్ధంలో మరి చనిపోయినట్టుగా మనం చూసిన పిల్లలు. మరి ఈ విధంగా మరి దావీదు జీవితంలో మరి ఒక్క తప్పు చేయడం వలన మరి అనేకమైన ఒకటి ఆ పాపము తన లోపల పెరిగిపోతూనే ఉంది, కానీ దాన్ని మరి తగ్గించుకున్న వాడిగా మరి నేడు. కాబట్టి మన జీవితంలో కూడా ఒకరిని దేవుడికి అయిష్టంగా కనుక ఏదైనా కార్యాలు చేస్తే మరి దానికి కావాల్సినటువంటి పరవశనము మరి అది ఏంటంటే మనకు అనేకమైన ఆలోచనలు వస్తుంటాయి. దీని నుంచి ఎలా తప్పించబడాలి, మరి ఎవరు చూడలేరు, మరి ఎవరు చేయలేదని మనం అనుకుంటాం. కానీ మరి దేవుడు అనుక్షణం నేను చూస్తున్నటువంటి దేవుడు, ఎవరు చూసినా చూడకపోయినా మరి దేవుడు చూసినట్టుగా చూస్తాం పిల్లలు. కాబట్టి ఆ విధంగా జరిగిన తర్వాత మరి మనం మీరు చదవబడే వాక్యం కనుక ఒకసారి మనం చూసుకుంటే పిల్లారా, మరి ఆయన ఇచ్చినటువంటి మరి 11వ అధ్యాయము మరి 26 చూస్తే ఉరియా భార్య తన భర్త ఉరియా అతమైన సంగతి విని తన భార్య తన భర్త ఉరియా అతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెచ్చుకొనగా ఆమె అతనికి భార్య. మరి ఎప్పుడైతే మరి సంతాప దినాలు మరి ఉరియా భార్య చేసిన తర్వాత మరి దావీదు తన గృహానికి తెచ్చుకొని ఆమెను పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూసిన పిల్లలు. కాబట్టి మరి పెళ్లి చేసుకున్నప్పుడే పరిశుద్ధ గ్రంథంలో మాత్రము ఎక్కడ కూడా మరి దావీదు భార్య అని లిఖించబడలేదు. మరి దేవుడు ఎంతో మరి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని బహు క్లియర్ క్రిస్టల్ గా ఎవరు చదువుకున్నా కానీ మరి అన్యాయస్తుడు కాదు మన దేవుడు. కాబట్టి అక్కడ చెప్పింది ఏంటంటే ఆ యొక్క ఉరియా యొక్క భార్యనని మరి పరిశుద్ధ గ్రంథం ఉంది, కానీ దావీదు చేసుకున్నప్పటికీ మరి దావీదు భార్య అని ఎక్కడ కూడా లిఖించబడలేదు. అయితే తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే చాలా హ్యాపీగా జరిగింది, ఇది ఎవరు చూడలేరు, ఇది ఎవరికి తెలియదు. కాబట్టి నేను ఆయనకు సానుభూతిగా అయ్యో భర్త చనిపోయాడు కాబట్టి మరి సైన్యంలో ఉన్నాడు కాబట్టి ఆయన చేర్చుకునే ఒక సానుభూతి నాకు వచ్చింది కాబట్టి అని అనుకుని తన మదిలో ఉన్నప్పుడు మరి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి మరి నాతాను ప్రవక్తను ఆయన దగ్గర పంపించడం మనం చూస్తాం. మరి ఎప్పుడైతే నాతాను ప్రవక్తను ఆయన దగ్గర పంపించినప్పుడు మరి దావీదుకు కథలు అంటే చాలా ఇష్టం దావీదుకు. మరి ఆ కథలు ఆయన చెప్తాడు ఏంటంటే మరి ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి, మరి బంధువులు వచ్చినప్పుడు మరి దానిలో నుంచి ఒక గొర్రెను చేయకుండా ఒకటే గొర్రె ఉంది, ఆ ఒక్క గొర్రెను తీసుకొచ్చి ఆ రోజు తను వచ్చినటువంటి మరి బంధువులకు మరి ఆయన బలి ఇచ్చినట్టు వారికి ఆతిథ్యం ఇచ్చినట్టుగా చేశాడని ఆ కథ వినినప్పుడు మరి దావీదు రెచ్చిపోతుంటాడు. అయ్యో ఎవడు వాడు చేసినవాడు, అసలు నా రాజ్యంలో ఇటువంటి పని చేసిన వాడు ఎవడు అని అన్నప్పుడు మరి నాతాను ప్రవక్త మరి ఒక్కడే చెప్తాడు, అది నీవే అని దావీదుకు చెప్పినప్పుడు. కానీ దావీదులో ఒక మంచి గుణం ఏంటంటే తప్పు చేసినప్పటికీ దేవుడి సన్నిధిలో తన తప్పును ఒప్పుకునేవాడికి ఉంటాడు. తప్పును ఎప్పుడు కప్పిపుచ్చుకునే కాదు. కానీ మరి ఆ రోజైన రాజు మరి నాతాను ప్రవక్తను పోషిస్తున్నటువంటి ఆ సంఘానికి కావాల్సిన ప్రతి అవసరం ఎవరు తీస్తారంటే మరి దావీదే తీర్చినటువంటి వాడు. కానీ మరి ఆయనను ప్రేమించిన వాడికి ఉంటాడు. మన సౌలు విషయం కూడా ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఆయన సౌలు చంపాలని అనేకమైనటువంటి అవకాశాలు వచ్చినప్పటికీ మరి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తిని నేను చంపకూడదని చెప్పినటువంటి అంత సాహృదయం కలిగినటువంటి కాదు. మరి ఇక్కడ కూడా నాతాను మాట చెప్పినప్పుడు అయ్యో వీడు మరి ఈయన ద్వారా ఇంకా లోకానికి తెలిస్తే మరి ఇంకా నేను మరి అందరికి తెలిసిపోతుందని నాతాను చంపొచ్చు. కానీ వాళ్ళు దైవ సేవకులను ప్రేమించినటువంటిగా మన దావీదు చూస్తాం. ఎప్పుడైతే నాతాను చెప్పిండో మరి నువ్వు దేవుని సన్నిధిలో పోయి మరి దేవునికి అంగలార్చమని చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి 3వ వచనం చూస్తే 12 వస్తే అయితే ఆ దరిద్రుని తాను కొనుక్కొని ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను, వాడు దానిని పెంచుకుంటుండగా అది వాని బిడ్డల యొద్ద నుండి పెరిగి వారి చేతులతో పిచ్చు వారి గిన్నెలో త్రాగచ్చు, వారి కౌరిట పండుకొచ్చు వారికి కుమార్తె వల్ల ఉండేను. మరి అట్లుండగా మార్గస్థుడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చి తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయటం ఆ గొర్రెలోని గొడ్డులోని కానీ దేనిని ముట్టుకునగా ఆ దరిద్రుని యొక్క గొర్రె పిల్లను ముట్టుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ఎప్పుడైతే దావీదు మరి నాతాను ప్రవక్త చెప్పినప్పుడు మరి నాతాను ప్రవక్త పైన ఆయన కోపించుకోలేదు. కానీ మరి నాతాను చెప్పింది ఏంటంటే దేవునికి
క్షమాపణ అడుగు అని చెప్పినప్పుడు మరి దేవునికి క్షమాపణ అడిగినప్పుడు మరి దావీదును దేవుడు క్షమించి దాదాపుగా 9 నెలలు దేవుడితో గోజాడనంట, నాకు కలిగినటువంటి ఈ పాపాన్ని నాలో నుంచి తీసివేయమని. కానీ మరి మనము గలతీ పత్రిక 6:8 ఏం చూసామంటే మరి నువ్వు విత్తిన ఏదైతే నువ్వు విత్తిన పంటనే కోస్తావు అన్నట్టుగా మరి దావీదు చేసిన ప్రతిఫలంగా మరి ఆయన చేసినట్టు మరి దేవుడు మరి విడిచిపెట్టాడంటే మరి దేవుడు మనము ఆ 30వ కీర్తన 5వ వచనం మనం చూస్తాం ఏంటంటే ఆయన దయ ఆయన యొక్క కోపము నిమిషం మాత్రం ఉండను, ఆయన దయ ఆయుష్కాలమంతా ఉండునని దాన్ని ఆధారం చేసుకొని మరి ఏది చేసినప్పటికీ దేవుడు మనం క్షమిస్తాడని పరమాత్మ క్షమిస్తాడు దేవుడు. కానీ నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నువ్వు తప్పకుండా అనుభవించవచ్చు. క్షమించినప్పటికీ మరి దావీదును క్షమించినప్పటికీ మరి ఆయన చేసినటువంటి దాన్ని ఏదైతే విత్తాడో మరి ఏ పంటనైతే విత్తాడో ఆ విత్తిన పంటను మరి దావీదు కూడా కోసుకోవాలని చెప్పినప్పుడు మరి ఆ విధంగా మరి ఆయన చేసినటువంటి ఆయన ద్వారా చేసినటువంటి కార్యాలను మనం చూసినప్పుడు మరి అబ్షలోమును ప్రేరేపించి మరి దావీదు మీద మరి అహీతోపెలు ఎవరంటే వీళ్ళ యొక్క తాత, అహీతోపెలు వీళ్ళ తాత అయినటువంటి ఆయన మరి అక్కడ దావీదు రాజ్యంలో మరొక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క మన్మరాలైనటువంటి ఈ యొక్క బస్సేపు చేసినప్పుడు దాన్ని అహీతోపెలు ఏం చేస్తాడంటే మరి ఆయనను తన వశపరుచుకొని అబ్షలోమును తన వశపరుచుకొని ఈయన మీద ప్రేరేపించి మరి ఈయనను అడవులకు పోయినట్టుగా మనం చూసిన పిల్లలు. కాబట్టి దేవుడు చేసినటువంటి కార్యం ఏంటంటే మరి 12వ అధ్యాయము మరి మనము 11వ వచనం కింది వచనం చూస్తే నీ ఇంటి వారి మూడనే నీకు అపాయము పుట్టిందును, నీవు చూచుచుండగానే నేను నీ భార్యలను తీసి నీ చేరువ వాడికి అప్పగించేదను. మనము మరి గలతీ పత్రికలో నీవేదైతే విత్తుతో మరి అదే పంట కోస్తావని గలతీ పత్రికలు చెప్పిన విధంగా మరి ఇక్కడ దావీదు ఏదైతే పాపం చేశాడో అదే పాపాన్ని మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తుందంటే నీ భార్యలను తీసి